నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. చిన్న వాక్యము చదువుదాం. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభా, ఇంతవరకు నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి కార్యమంతటిని దీవించిన తండ్రి, జరిగించిన తండ్రి, స్తోత్రములు. ఇప్పుడు ప్రభువా ఆయన ధ్యానము కొరకు వాక్యము చదువుకొని ఉన్నాం. దేవా, నేను బలహీనుడను, నీవు బలవంతుడవు. మీరు కాదు నేనే మాట్లాడతానని సెలవిచ్చిన తండ్రి, అయోగ్యుడను నన్ను మరుగుపరిచి వాక్యము ద్వారా ఈ పెంతెకోస్తు పండుగ దినమందు ప్రభువా నాయనా, మరి వాక్యము ద్వారా మీరు మాతో బిడ్డలతో మాట్లాడండి. ఆత్మ అనుభవము, ఆత్మ యొక్క నడిపింపు ఏమైనది తెలుసుకొనటానికి దేవా, నీవే నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్యమును వివరించమని, వాక్యమై ఉన్న బలవంతుడై ఉన్న శక్తివంతుడై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను నింపి దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము గనక ఈ దినము మరి పెంతెకోస్తు పండుగ దినము అని మనము గ్రహింపులోనికి తెచ్చుకొనవలసిన వారమై ఉన్నాం. గనక ఈ పెంతెకోస్తు పండుగ దినమందు దేవుడు పరిశుద్ధ ఆత్మతో నింపి తన దాసులైన వారిని, తన బిడ్డలైన వారిని గనక దేవుడు పరిశుద్ధాత్మతో నింపును. గనక పరిశుద్ధాత్మతో నింపి వారికి దేవుడు కావలసినవన్నీ కూడా అనుగ్రహించును. కాబట్టి ఈ విషయములు మనము గ్రహించుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ వచనములో చూస్తే దేవుడు జన్మమందే గనక మనిషిని నిర్మాణము చేసినప్పుడే దేవుడు పరిశుద్ధాత్మతో మనిషిని నిర్మాణము చేసెను. మనిషిలో దైవ లక్షణములు అనగా మరి మొదట 13 లక్షణములు, మరలా చూస్తే దేవుని యొక్క దివ్య లక్షణములు 32 లక్షణములు, ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, ఎలాగున ఈ లక్షణములన్నీ కలిపి మరి 32 లక్షణములు దేవుని లక్షణములే. ఆ మనిషిని కలుగజేసినప్పుడు దేవుడు మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో ఊపిరి ఊదెను. ఈ ఊపిరి జీవించడానికి గనక తరువాత జీవాత్మ గనక ఈ జీవాత్మ నిత్యము జీవించడానికి, మనిషి చనిపోయినా కానీ మనిషి జీవించడానికి గనక జీవాత్మ గలవాడు ఆయను. మనుషుడు మొట్టమొదట మనుషుడు జీవాత్మ కలిగిన వాడే. దేవుని పోలికగాను దేవుని స్వరూపము కలిగిన వాడుగాను
దేవుని యొక్క చిత్తమును అనుసరించిన వాడై పరిశుద్ధుడై ఉండెను. ఆదాములో నుండి అవ్వమ్మను తీసి ఆదామునికి జత చేయగా వారిరువురు ఏక శరీరమై భార్యాభర్తలయ్యారు. గనక వారు ఏదేని తోటలో ఉండి తినకూడని పండ్లు తినకూడదని, తినవలసిన పండ్లు తినండి అని దేవుడు వారికి అనేక పర్యాయములు చెప్పెను. గనక సాతానుడు వీరిని పాపములో పడవేసినందువలన ఆజ్ఞ అతిక్రమించిరి. పాపం వచ్చింది, శాపం వచ్చింది, వ్యాధి వచ్చింది. గనక ఎలాగున మనుషుడు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడెను. ఈ త్రోసివేయబడినటువంటి మనిషిని మరలా తిరిగి దైవ ఏర్పాటులోనికి నడిపించడానికి దేవుడు శరీరాధారిగా ఈ లోకమునకు వచ్చి ఈ పాపమునకు రావలసిన జీతము మరణము, వ్యాధి. గనక ఈ పాప సంబంధమైనటువంటి బలహీనతలన్నిటినీ యేసు ప్రభువారు శిలువ మరణము ద్వారా రక్తమును చిందించి సంఘమును పవిత్రపరిచెను. గనక మనం చదువుతాం అపోస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ దేవుని అధ్యక్షునిగా ఉంచెను. దేవుడు తన స్వరక్తముతో సంఘమును పాపము నుండి విడిపించి స్వరక్తముతో పవిత్రపరిచి ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మను అధ్యక్షునిగా ఉంచెను. కాబట్టి ఇక్కడ మనిషిలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయినది, దేవుని ఆత్మ. మరలా దేవుని ఆత్మ పొందుకొనటానికి గనక ఈ పెంతుకోస్తు పండుగ దినమందు మరి నరులందరూ కూడా ఆత్మ పొందుకొనవలెనని యేసు ప్రభువారు ఈ లోకమునకు రాకముందే ఆయన యోవేలు గ్రంథములో 2:28-29 తరువాత నేను అంత్య దినములలో గనక పరిశుద్ధ ఆత్మను కుమ్మరింతును, యవ్వనుల మీదను, బాలుల మీదను, వృద్ధుల మీదను, పనివారి మీదను, పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, అందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడుదురని మరి యోవేలు గ్రంథములో ఈ ప్రవచనము పెంతుకోస్తు యొక్క పండుగ దినమందు అందరూ పరిశుద్ధ ఆత్మతో నింపబడిరి అని ఆ ప్రవచనము నెరవేరినది. గనక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయమునందు ఈ పెంతుకోస్తు పండుగ దినమందు వారు 10 దినములు కనిపెట్టుకుని ఉండిరి. నేటి దినమునకు 10 దినములు కనిపెట్టుకుని ఉండినందువలన వారు మేడగదిలో ఉండి కనిపెట్టుకుని ఉండినందువలన పరిశుద్ధ ఆత్మ కొరకు ఎదురు చూచినందువలన వారు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము గనక మొదటి వచనము నుండి చదివిన బాగా గ్రహించండి. పెంతుకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గనక పరిశుద్ధ ఆత్మ పండుగ మరి పెంతుకోస్తు పండుగ దినమందు ఈ పేరు మీద పెంతుకోస్తు సంఘము కూడా ఉన్నది. గనక పెంతుకోస్తు పండుగ ఈ దినమును బట్టి సంఘము కూడా ఉద్భవించింది.
గనక ఈ పెంతుకోస్తు పండుగ దినమున మరి వారు ప్రభు చెప్పినట్లుగా గనక మరి యోహాను గారు చెప్పినట్లుగా మత్తయి సువార్త మరి 3వ అధ్యాయం 11వ వచనములో నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చును అని చెప్పినట్లుగా వాక్యము ఇక్కడ అపోస్తల కార్యములో గనక వారు యెరూషలేములో మేడగదిలో కనిపెట్టుకొని 10 దినములు ప్రార్థన చేయగా గనక వారి దగ్గరికి వారు కూడి ఉన్న ఇల్లంతయు కూడా మొదటిగా చూస్తే గాలితో నిండి ఉండుట, ఆ గాలితో పాటు అగ్ని జ్వాల వంటి నాలుకలు గనక విడివిడిగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా గనక వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. గనుక మరి ఈ వాక్యమును గూర్చియే ఈ దినమున పెంతెకోస్తు పండుగ గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవడానికి దైవ సన్నిధిలోనికి రావాలి. గనక పరిశుద్ధాత్మ అనుభవం మీకు తెలియదు గనక మరి మాయా మర్మము తెలియని ఆ దినాల్లో గనక వారు 10 దినములు కనిపెట్టుకుని ఉండడం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. నేను మీకు తెలియదు అన్నాను కాబట్టి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మను గూర్చిన పాటలు పాడుకోవాలి, పరిశుద్ధాత్మను గూర్చిన వాక్యాలు చదువుకోవాలి. గనక చదువుకొని మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మరి మొదటి మెట్టు మనోనిదానం, గనక 5వ మెట్టు అంశ ప్రార్థన. ఈ అంశ ప్రార్థనలో గనక పరిశుద్ధాత్మ కొరకైన ప్రార్థనే చేయాలి. గనక 6వ మెట్టు స్తుతించాలి, ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నావని స్తుతించాలి. 7వ మెట్టు కనిపెట్టాలి. గనక ప్రతిదినము సాయంకాలము ఎలాగున ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సూచనలు మనకు వచ్చును. కనిపెట్టినప్పుడు కొన్ని సూచనలు రాకపోయినా గనక నిద్రలోనికి వెళ్ళిన తర్వాత అయినా విశ్వాసమును గూర్చి అదే ధ్యాస కలిగి ఉన్నప్పుడు గనక ఆ సంగతులు బయలుపడును. సహజముగా మనకు ఒక సంగతి అర్థమవుతుంది. ఏంటి అంటే ఆ భూమి దున్ని పంట మరి పైరు విత్తనములు ఏ రకమైన విత్తనములు చల్లినా గనక ఆ విత్తనములు చల్లిన విత్తనాలన్నీ మలిస్తే గనక భూమి మంచిది. ఆ భూమిలో ఉన్నటువంటి ఆ వాతావరణము మరి తడితో ఉన్న వాతావరణం కూడా మంచిదే. అలాగున్నప్పుడు ఒక గింజ కూడా బీరుపోకుండా మలుస్తుంది. సంఘము కూడా మరి వాక్యమైన విత్తనము ఫలించాలి అంటే గనక చదువుకున్నంత మాత్రాన ఫలింపులోనికి వస్తుందా? రాదు. చదువుకోవాలి, చదివిన దానిని అనుసరించాలి, చదివిన దానిని జీవితములో అనుసరించాలి, అనుసరించిన దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మెల్లమెల్లగా ఎక్కడికి తీసుకెళ్తాడు? పరిశుద్ధాత్మ దగ్గరికి పొందుకునే కడకు తీసుకెళ్తాడు. గనక ఆదాము అవ్వల దగ్గర నుండి ఈ పెంతెకోస్తు పండుగ దినముల వరకు కూడా దేవుడు అంచెలంచెడుగా వారిని ఎక్కడికి నడిపించాడు అంటే ఈ పరిశుద్ధాత్మ పొందుకోవాలని నడిపించారు. గనక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. గనక పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే గనక మీరు ఉంటారో ఉండరో కానీ నాకు తెలియదు. గనక నా మాట దేవుడు మాటగా భావిస్తారా? చెప్పండి. నా మాట దేవుడి మాటగా భావిస్తారా?
రెండోసారి భావిస్తే గనక ఆల్ నైట్ ప్రార్థన అని ఉంటుంది. ఒక 3 రాత్రులు ప్రార్థన చేద్దాం రండి అన్నాను అనుకోండి, మరి నా మాట భావిస్తారు కాబట్టి ఏం చేస్తారు మీరు? వస్తారా అంతమంది? అనగా ఇక్కడేంటి సందేశము అంటే, తెల్లవారుజామున గనక చేసే ప్రార్థన అంటండి చాలా మరి ఆసక్తికరంగా ఉంటుంది. అలాగన ప్రతిరోజు కూడా ఒక 20 మంది ఎడతెగకుండా, ప్రతిరోజు రాత్రి ఎడతెగకుండా 3 దినాలు ప్రార్థన చేస్తే గనక అందరూ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపబడతారని తలంపు వచ్చింది నాకు. గనక ఆ మాట నా మాటగా చెప్పవలసి వచ్చింది. గనక పరిశుద్ధ ఆత్మ చేత అందరూ నింపబడాలి అంటే దీంట్లో చాలా కష్టముతో కూడుకున్నటువంటి పనులు ఉంటాయి, చాలా మరి బాధలతో కూడుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. గనక వాటన్నిటిని చక్కబెట్టుకుని సరిచేసుకొని గనక దేవుని సన్నిధికి వచ్చి సమయానికి రావాలి. సగం ప్రార్థన అయిపోయిన తర్వాత నా వంతు 1 గంటకు వస్తుందో 2 వస్తుందో అని అలాగ ఆ టైంకి వస్తే కుదరదు. కాబట్టి 20 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా అందరూ ఒకేసారి రావాలి, ఒకేసారి ప్రార్థన చేసుకోవాలి, ఒకేసారి సిలువు గుర్తులు వేసుకొని ఆరంభంలోనికి మరి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మధ్యలో బయటికి లేచి వెళ్ళకూడదు. గనక ఈ ప్రార్థన అయిపోయే వరకు కూడా అలాగ ఆసక్తితో చూడాలి. అలాగ ఆసక్తితో చూస్తే పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరేపణ నడిపింపు కూడా వస్తుంది. గనక వచ్చినప్పుడు ఫలింపు అంటే ఏమో మనకి అర్థమవుతుంది. వాక్యాన్ని చదవటం వరకు, వినటం వరకు, రావడం వరకు, వెళ్ళటం వరకే, అక్కడే అంతవరకే ఉన్నాము తప్ప పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు అంటే గనక చాలా బలముతో కూడుకున్నది. గనక మరి అందరూ ఏకీపించలేకపోయారు. సరే, 1 2 3 ఏకీపించి మరి 10 రోజులు ప్రార్థన చేశాం. మీకెవరికైనా ఈ 10 రోజులు పండుకున్నప్పుడు కలలో దర్శనాలు ఏమైనా వచ్చినాయా అమ్మా? వచ్చినాయా? మాట్లాడదమ్మా. రాలేదు. రాకపోవటానికి కారణం ఏంటి? ధ్యాస లేదు మీకు. మీకే ధ్యాస లేదు అంటే పరిశుద్ధ ఆత్మను కూర్చున్నటువంటి ధ్యాస లేకపోవటమే రాలేదు. గనక మరి ప్రభువు గనక నేను అనేకసార్లు చెప్తుంటాను, ప్రార్థన చేసి పడుకున్న తర్వాత పనితీరును దేవుడు బయలుపరుస్తాడని. విత్తనాల గురించి చెప్పుకొచ్చాను. గనక వేసిన విత్తనం బాగా ఫలించింది అనుకోండి, బాగా పంట పండింది అనుకోండి, పంట బాగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. వర్షం వచ్చింది, పచ్చగా ఉంటాయి చెట్లు, పైరులు గనక పచ్చగా ఉంటాయి. అవునా కదా? వర్షం వచ్చిన తర్వాత పచ్చగా ఉంటాయి. అలాగనే మన యొక్క ఆత్మీయ జీవనము గనక దేవుని దగ్గరికి సహవాసములో ఉంటే పచ్చగా ఉండటానికి అవకాశం ఉంది. అది ప్రార్థనలో మన వంతులోనికి కనపడకపోయినా నిద్రలో కనపడుతుంది. ఎలా తెలుసండి? వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం చేసినట్లు, వ్యవసాయం చేసి పంట పండింది కోసినట్లుగా. కాబట్టి 2 దృశ్యాలు ప్రభు నాకు చూపించారు. నేను 3 గంటలకే లేచి ప్రార్థన చేసుకుంటాను అని అనేక సార్లు చెప్తుంటాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మన శక్తి సరిపోలేదంటండి. దేవుని పిలుచుకోవడానికి మన శక్తి సరిపోలేదంట. ఏమవ్వలేదు? శక్తి సరిపోలేదు. దేవుని పిలవడానికి మనకి శక్తి సరిపోలేదు. గనక ఆయన మన దగ్గరికి రాలేదంట. మరి ఎంతమంది ఉన్నారు చెప్పండి? వారు 120 మంది ఉన్నారు. ఎంతమంది? ఒక రోజున ఒకళ్ళే, ఒక రోజున 2 3 మిగతా వారందరూ ఏమయ్యారు? ఇలా పెంతెకోస్తు పండుగ దినాలు ప్రార్థనలు జరుగుతాయని అనేక సార్లు చెప్తూనే ఉన్నాను.
అయినా చెబుతూ ఉన్నా కానీ మీరు మనసులోనికి తెచ్చుకోలేదు, రాలేదు. ఆ? రాలేదు కూడా. గనక ఈలాగని ప్రార్థనలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నేను కూడా వ్యవసాయం చేసిన వాడిని. గనక పైనుంచి నీరు బాగా విస్తారంగా వస్తూనే ఉన్నాయి. నేను అడ్డం వేసిన కన్నంలో నుంచి చేలోకి నీళ్ళు ఎక్కడం లేదు. అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? పైనుంచి ఇదే కాలువ, పైనుంచి నీరు చాలా తీవ్రంగా వస్తూ ఉంది, చూస్తున్నాను. కానీ బోధులోకి దిగి అడ్డం వేసి ఈ చాల్లోకి నీళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేసేటప్పటికి పై నీళ్ళు కనపెడుతున్నాయి కానీ చేలోకి నీళ్ళు ఎక్కడం లేదు. మీరు ఎక్కించుకోవట్లేదని అర్థమవుతుంది నాకు. మీరు ఏ మాట చెప్పినా ఎక్కించుకోవట్లేదు. ఓ ప్రార్థన చెప్పినా ఎక్కించుకోరు, ఓ ప్రార్థన సమయం చెప్పినా దాన్ని బుర్రలో పెట్టుకోరు, ఓ ప్రార్థన సందర్భాన్ని పెట్టుకున్నా చెప్పినా కానీ బుర్రలో పెట్టుకోరు. సరే ఇప్పుడు చెప్పండి, ఈ మాటలన్నీ మా బుర్రలో ఉన్నాయా లేవని? ఉన్నాయా బుర్రలోను? ఏమ్మా ఉన్నాయా? ఉన్నాయా లేవా? మాట్లాడట్లేదే. ఉన్నాయా లేవా? నేను లేవన్నాను అనుకోండి, మళ్ళీ మీరు బాధపడతాను. గనక ఎందుకు లేకుండా పోతున్నాయి అంటే, నేను ప్రయాసపడి ఆ బోధులో దిగి అడ్డం వేస్తున్నాను, నీళ్ళు ఎక్కడం లేదు ఇక్కడ అంటే మీ సహకారం ఎంత మాత్రం నాకు లేదని అర్థమవుతా ఉంది. అంతే కదా మరి. ఇక్కడ ఒకరే పని చేస్తే లేక ఒకరే పని చేస్తే, పని అంటే వ్యవసాయం అంటే ఒకడే చేసేది కాదు. భారం మోసేవాడు ఒకడే ఉంటాడు, ఆ దేవుడే. కానీ పని చేయవలసిన పని ఎవరిది? మనదే. భూమి దున్నాల, ఇతనం వేయాల, అది పండుద్దో పండదో, మిగులుద్దో మిగలదో, చివరి వరకు కూడా దాన్ని చేసిన పనికి ప్రతిఫలము దొరుకుద్దని అప్పులున్నా కానీ మరలా అప్పులు చేసుకుంటానే కానీ వ్యవసాయం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అది మార్గం తప్పితే వేరే మార్గం లేదు. దేవుడు అందరినీ ఫలింపు చేయాలని, భూమి అనగా సంఘము పంట బాగానే కనబడుతుంది కానీ నీళ్ళు ఎక్కడం లేదు. కారణం ప్రార్థన ఎవరు సహకారం అందించేవారు లేరని దేవుడు తెలియజేశాడు. ఇది మొదటి అంశం. రెండో అంశము చూస్తే విస్తారంగా ఉందన్నమాట. భూమి విస్తారంగా ఉంది. ఒక టేపు పట్టుకొని విస్తారమైన భూమి అంతా కొలిచారు. ఆ భూమి అంతా కొలిచిన తర్వాత ఏ చెట్టు కానీ లేకపోతే ఏ కలుపు మొక్క కానీ మంచి మొక్క కానీ ఏ మొక్క లేదు. గనక ఎక్కడైనా తీవ్రమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి కానీ ఆ ఎండకి ఆ భూమిలో ఎక్కడైనా ఒక చెట్టు మలుస్తుందేమో, మనిషి నిలబడగలిగినంత నీడ ఉంటుందేమో అని ప్రయత్నము చేస్తూ ఉండగా ఒక చెట్టు ఒక చోట, చిన్న చెట్టు అన్నమాట, ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ కొద్దిపాటి నీడలో ప్రార్థన చేసినప్పుడు గనక నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎండిపోయిన భూమి అంతా కూడా ఈ కలుపు మొక్కలు, మంచి మొక్కలు, చెడ్డ మొక్కలు అన్నీ కూడా మలిచినాయి. నేను ఆరంభంలో ఉన్నప్పుడు ఏ మొక్కలు లేవు, చివరికి వచ్చేసరికి మొక్కలన్నీ కనపడుతున్నాయి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, పని చేయటము, ప్రార్థన చేయటం మన వంతు, మొక్క మొలవాలా మొలవకూడదా అన్నది దేవుడి చిత్తమే. కాబట్టి ఇలాగ చూస్తే అలాగన కొంతసేపు అలాగ అయిపోయిన తర్వాత గనక ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఆ యొక్క పచ్చకున్న ప్రదేశాన్ని నాకంటే ముందు ఒక ఆయన వెళ్తున్నాడు. ఆ కథ అంతా చెప్పాలంటే చాలా టైం అవుతుంది, మీరు ఉండలేరు. గనక ఆ నాకంటే ముందర వెళ్ళే ఆయన ఇద్దరం తిరుగుతా ఉన్నాం. గనక అక్కడక్కడ కూడా మనిషి తినగలిగిన చెట్లు, పండ్లు కలిగిన చెట్లు ఉన్నాయి అక్కడక్కడ. అంటే అంత అరణ్య భూమి ఉన్నా కానీ అక్కడొక చెట్టు, మనుషులు తినగలిగిన పండ్లు చెట్లు అక్కడొకటి ఉన్నాయి. గనక అక్కడొకటి ఉంటే ఆ ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కూడా పరిశీలన చేస్తున్నాం. గనక పరిశీలన చేసినప్పుడు ఆ చెట్టు ఫలించడం లేదు.
చెట్టు వృద్ధి కావడం లేదు, చెట్టు ఫలించడం లేదు. నాకైతే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయాసం వస్తూ ఉంది. ఎంత చేసినా కానీ చెట్లు ఇలాగే ఉంటున్నాయి, ఏం చేయలేం ప్రభు, ఇలాగే ఉంటున్నాయి. ఆ చెట్లంతా మీరే వాక్యానుసార ప్రకారంగా ఆ చెట్లంతా మీరే. సంఘం అనగా భూమి అనగా సంఘము. ఆ సంఘములో ఉన్న చెట్లు ఫలములు ఇచ్చేవారు అనగా మనుషులు మనమే. గనక ఫలించే యొక్క స్థితి ఎవరిలో కనిపించడం లేదు అంటున్నాడు. అలా మేఘాలు పైన పెద్ద పెద్ద కెరటాలతో తెల్లగా తిరుగుతూ ఉన్నాయి, కానీ కిందకి రావడం లేదు. ఆ మేఘాలు కిందకి రావడం లేదు. ఆ మేఘాలు వస్తే వర్షం వస్తుంది, వర్షం వస్తే పంట పండుద్ది, మనిషినికి జీవితానికి ఆహారం అవుతుంది. గనక ఈ దృశ్యాలన్నీ చూసినప్పుడు నాకు నిజంగా ఎంత ఏడుపు వచ్చిందంటే చాలా ఏడుపు వచ్చింది. ఇప్పుడు కూడా ఏడవాలనిపిస్తుంది, కానీ నా ఏడుపు మీకు పిచ్చితనంగా అనిపిస్తుంది అని ఏడవట్లేదు నేను. ఇప్పుడు కూడా ఏడవాలనిపిస్తుంది, కానీ నా ఏడుపు మీకు వెర్రితనంగా అనిపిస్తుందని ఏడవబుద్ధి వేయట్లేదు. అమ్మా, ఎలాగున్నావు అసలు? మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి? ప్రశ్న వేసుకోవాలి. ఫలించాలి. దేవుడు అంటున్నాడు ఫలించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం. గనక మన శక్తి సరిపోవడం లేదు. దేవుడు మన అందు ఉన్నాడని చెప్పుకోవడానికి ఎక్కడో ఒకరిద్దరు ఉంటే అక్కడే ఉంటానని చెప్పిన మాట నిజమే. ఉండనలేదు, ఉంటాను అన్నాడు. గనక వచ్చినటువంటి దేవుడు మనకేమి ఇస్తాడు? మనమేం తీసుకుంటున్నాం, మనమేం పొందుకుంటున్నాం? గనక మనమేం తీసుకెళ్తున్నాం ఇంటికాడికి, మనమేం పొందుకొని తీసుకెళ్తున్నాం? కొన్ని భవిష్యత్తులైనా ఇదేం పొందుకుంటాం? నా ప్రశ్నకి అంతు లేకుండా పోయింది. గనక నా ప్రశ్నకి అంతు లేకుండా పోయింది. అందుకే నాకు ఆ బాధ కలిగి నాతో పాటు 2-3 దినాలు ఆల్ నైట్ ప్రార్థనకి ఏకీపిస్తారా అని అడిగాను. గనక ఎంతమంది ఏకీపిస్తారు చెప్పండి? ఎంతమంది ఎంత టైంకి ఏకీపించడానికి అవకాశం ఉంటుంది? మరలా ఒక సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని మీకు తెలియజేస్తాను. గనక నేను ఒక్కడిని చేసుకోవాలంటే రాత్రైనా పగలైనా నేను ఎన్ని రోజులైనా చేసుకోగలను. దేవుడు అంతటి విశ్వాసంనిచ్చాడు. నిజంగా దేవునికి నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఒక్కడనే 6 గంటల నుంచి 6 గంటల వరకు ఎలా ప్రార్థన చేయగలనా? చెప్పండి. 6 గంటల నుంచి 6 గంటల వరకు సాయంత్రం వరకు ఎలా ప్రార్థన చేయడానికి ఒక్కరికి వీలు పడుతుంది? 1 గంట పాటలు పాడుకుంటే ఇలాగ ఉన్న శక్తి అయిపోద్ది. వాక్యాలు చదువుకొని క్రమాలు చేసుకుంటే ఇలాగ ఇంకా కొంచెం శక్తి సన్నగిల్లుద్ది. ధ్యానములోనికి వెళితే ఇంకా శక్తి కావాలా. కాబట్టి ముగింపులోనికి 6 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయాలంటే ఎంత శక్తి కావాలి చూడండి. ఎంత శక్తి కలిగితే ప్రార్థన చేయగలం. గనక నేటి దినాల్లో ప్రార్థన ద్వారా తప్ప మరో ద్వారా ఏమీ జయించలేము, ఏమి పొందుకోవడానికి వీలు అసలే దొరకదు. గనక పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నడిపింపు చాలా గొప్పది. కాబట్టి ఆయన ఎప్పుడు ఎలాగున మరి శాశ్వతమైనటువంటి వరములతో నడిపిస్తాడు. వరములతో నింపాలని కానీ నింపబడాలని కానీ ప్రార్థన చేయాలని కానీ ఆశ మీలో ఉంది అని చెప్పి మరి మీరే తేల్చుకోవాలి. సరే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనం. యెహోవా గడ్డి వంటి వారే. గనక నిశ్చయముగా మనము ఎలాంటి వారం అంటండి? నిశ్చయముగా మనము గడ్డి వంటి వారమే. గనక అధికముగా ఎండొస్తే వాడిపోతాం, అధికముగా శ్రమలు వస్తే వాడిపోయే పరిస్థితులే. గనక ఈ గడ్డి అయినా ఎండిపోవును, కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ ఎండదు, అది అలాగే ఉంటుంది.
గనుక దేవుని వాక్యం అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనిషి స్థితిగతులను బట్టి మారిపోయే పరిస్థితులు ఉంటే ఉండవచ్చు గాక. సరే, మరి ఇంకా చూస్తే గనుక యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం, 22వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 21వ వచనములో చూస్తే, మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు. గనక దేవుడు చెప్పి 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 గనక ఇసుకొచ్చి వీరికంటండి దేవుడు అంట వారి మీద ఏమూతాడంటండి, ఏమూతాడంట ఆయన వారి మీదకి దేవుని కోపాగ్ని వచ్చినట్లుగా ఊదితే గనక వారు ఏమైపోతారంటండి, ఎక్కడా కనిపించరు. గనక దేవుడు చెప్పినన్ని రోజులు చెప్తాడు, విన్నన్ని రోజులు వింటున్నాం. గనక అది క్రమంలోని గనక తెచ్చుకోకపోతే ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యము భక్తి భావం అనేది ఏమి లేదు. తప్పు చేస్తే ఎవరినైనా ఒకేలాగే శిక్షిస్తాడు దేవుడు. గనక తప్పులోకి వెళితే ఎవరినైనా ఒకేలాగే శిక్షిస్తాడు దేవుడు. వారిని తక్కువ శిక్షించాలా వీళ్ళని ఎక్కువ శిక్షించాలా అనటానికి దేవుడికి ఏం తూకము లేదు, లెక్కలు లేవు. దేవదూతలు సహితము గనక తప్పు చేస్తే చెరలోనికి వేయటానికి వారిని కూడా తీసుకొచ్చి చెరలో వేశాడు దేవుడు. అంతటి గొప్ప వారిని వేసినప్పుడు మనుషులేపాటి వారు గనక పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు దినములు ఎంత ఆశీర్వాదకరమైనవి. దేవుడు ఓదగా ఆ యొక్క మరి బలము శక్తి వారి మీదికి, ఆ యొక్క మరి శ్రమ వారి మీదకి వచ్చినప్పుడు వారు కనబడకుందురు అని యోబు గ్రంథములో 4వ అధ్యాయం 9వ వచనములో కూడా కాలం. గనక దేవుడు ఒకసారి ఆదామునకు జీవవాయువును ఊదగా జీవించే ఆత్మాయను అక్కడ ఊదింది దేవుడు. ప్రాణముతో సహా ఆత్మ. గనక ఆదాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా దేవుడు జీవించగలిగాడు ఆదాము. ఇక్కడ దేవుడు మరలా ఊదుతున్నాడు. గనక దేవుడు ఊదినప్పుడు వారి మీదకి ఏమొస్తుంది, ఉగ్రత వస్తుంది. గనక అప్పుడు ఆత్మ వచ్చింది, జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. ఇక్కడ మరలా చూస్తే గనక ఇక్కడ మరలా మరి దేవుని ఆ వాగ్దానములు తప్పిపోవడం వలన వారికి శ్రమ వచ్చింది అని యోబు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఊదగా ఏకపోవుదరు. అక్కడ దేవుడు ఆదామును ఊదినప్పుడు జీవించే ప్రాణి ఆయన. ఇక్కడ యోబు గారు కూడా దేవుడు ఊదితే మనిషి ఏమైపోతాడు, యెహెజ్కేలు కూడా దేవుడు ఊదితే మనిషి ఏమైపోతాడు. గనక మొట్టమొదటిసారి దేవుడు ఊదినప్పుడు ఆత్మ వచ్చింది, శక్తి వచ్చింది, తెలివితేటలు వచ్చినవి. రెండవసారి ఊదినప్పుడు బుద్ధి జ్ఞానములన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి. గనక ఇది గ్రహించాలి. గనక ఇది మరి మొదటి అంశం. రెండవ అంశముగా చూస్తే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అని అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 2వ వచనములో. గనక వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతా కూడా ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గనక ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము నుండి వచ్చింది. ఇప్పుడు మనకి కనబడే ఈ గాలి, మనకి తగులుతున్న ఈ గాలి గనక పంచభూతములలో ఒక మరి అంశమై ఉన్నటువంటి గాలి, నీరు, అగ్ని. గనక ఇలాగ ఈ గాలి మనుషులను జీవింపచేయునది. ఈ గాలి లేకపోతే మనుషులు జీవించలేరు. గనక ఈ గాలి వలనే మనుషులు జీవిస్తున్నారు. ఈ గాలి మనుషులకు అవసరం, పంటలకు అవసరం, పక్షులకు అవసరం, గనక జీవరాశులకు అవసరం. గాలి తగలకుండా ఎక్కడ దాగి ఉంటే అక్కడ మనిషికి శ్రమలే. గనక ఈ గాలి తగలడం వలన
మనిషి బ్రతుకు గనక శూన్యములో నుండి తీసి ప్రభు శుభ్రముగా చేసినట్లుగా ఈ గాలి వలన మంచి జరుగును. అలాగే ఈ గాలి భూమి మీద కలిగేది, సముద్రాల్లోంచి వాతావరణములో నుంచి కలిగే యొక్క ప్రకృతి సంబంధమైన ఈ గాలి ద్వారానే ఇన్ని దీవెనలు ఉన్నాయి. మరి ఆకాశము తెరవబడుట, అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కూడా గాలి, ఆ గాలి అంతా కూడా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఆ గాలితో నింపబడను. గనక ఎక్కడ ఏ రకమైన గాలి అవసరమో సుడిగాలులు వస్తాయి పంట నాశనం చేయటానికి, గనక వడగాలులు వస్తాయి అనారోగ్యాలని మరి తీసుకురావటానికి, గనక ఇంకా రకరకమైనటువంటి గాలులు ఉన్నాయి. ఈ యొక్క పరలోకము నుండి వచ్చిన ఈ యొక్క గాలి ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా కూడా ఆ గాలితో నిండెను. గనక అక్కడక్కడ ఉంటే గాలితో నిండలేవు, అక్కడక్కడ ఉంటే ఈ గాలిని చూడలేవు. దైవ సన్నిధిలోనికి వస్తేనే, దైవ సన్నిధిలో నుండి పరలోకము నుండి ఒక గాలి వచ్చి ఆ సంఘమంతటిని ఆవరించినట్లుగా ఇక్కడికి వచ్చినటువంటి గాలి, దైవ గాలి, ఆ గాలి ఏం చేస్తుందంటే అందరినీ కూడా ఆవరింపచేస్తుంది. ఆవరించడమే కాక అకస్మాత్తుగా ఒక కన్ని రెప్పపాటులో ఆ గాలి ఆవరించి ఆ గాలిలో పరిశుద్ధ ఆత్మ శక్తి వారి మీదకి రావడం, గనక అగ్ని మరి వచ్చి వారి మీద అందరి మీద విభాగింపబడి విడివిడిగా వారి మీద వ్రాలగా వారందరూ ఆత్మశక్తిని పొందుకున్నారు. ఈ గాలి లేకపోతే ఈ పరిశుద్ధాత్మ అగ్ని విడిపోదు. గనక ఈ గాలి ద్వారా ఈ పరిశుద్ధాత్మ అగ్ని కణములుగా విడిపోయి జ్వాలలుగా కనబడి అందరి మీద వ్రాలెను. అందరూ కూడా భాషలతో పొందుకున్నారు. గనక అగ్ని బాప్తిస్మము పొందుకున్నారు. కాబట్టి మనకి ఏం కావాలి? నేల బాప్తీసం అయ్యింది, పరిశుద్ధాత్మ బాప్తీసం కావాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం కనుకుంటే ప్రార్థన చేయడానికి ఎప్పుడు మందిరానికి వెళ్ళుదనా, ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళుదనా అని లోపల ఆంతరంగమైనటువంటి స్థితి ఏం చేస్తుంది? త్వరపెడుతూనే ఉంటుంది. ఈ యొక్క అనుభవం లేని వారికి త్వరపెట్టినా కానీ అర్థం కాదు. గనక ఒక్కొక్కసారి పరిశుద్ధ ఆత్మదేవుడు మనము శరీరముతో ఉండగానే నడిపిస్తాడు అంటే సత్యము నమ్మాలి. కాబట్టి అవి చాలా మరి అగోచరమైనటువంటి సంగతులు. గనక మరి ఉత్తర వాయువు ఏతించము, ఈ ఉత్తర గాలి వచ్చిందనుకోండి మనుషులకు, పంటలకు, పైరులకు మంచిదే. గనక దక్షిణ గాలి వస్తుంది, ఈ దక్షిణ గాలి వచ్చిందనుకోండి మనుషులకు, పంటలకు, జనానికి నష్టము, కరువు తెచ్చే గాలి. గనక ఈ గాలిలో ఎలాగైతే ఆయా రకమైన గాలులు ఉన్నాయో పరిశుద్ధ ఆత్మ గాలి, గనక ఇది దైవ ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుతో కూడిన గాలి. గనక దైవజనులకు ప్రార్థన చేశారు, మీకు అనుభవంలోకి వస్తుందో లేదో తెలియదు. గనక ఓడ గురించి ప్రసంగం చేశారు. ఆ ఓడ ప్రసంగములో చూస్తే ప్రార్థన, పరిశుద్ధుడైన తండ్రి, ఈ భూమి మీద ఈ గాలి తుఫానులు వరదల కంటే గొప్పగా ఏమీ లేదు. వరదే గొప్పది. గనక వరద కంటే గొప్పది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో కూడా దేవుడు దైవ యొక్క వాగ్దానమును బట్టి ఆ ప్రేమనే గాలి అంటండి త్రోసుకుని ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చి పడ్డాం, దేవుని సన్నిధికి వచ్చి పడి ఉన్నాం. గనక కొట్టుకొని పోకుండానట్లుగా దేవుడు ప్రేమనే అడ్డు వేసి గనక పట్టుకోవడానికి ఒక ఆధారము చూపించాడంట. ఆ ఆధారమే దేవుని ప్రేమ. గనక ఆ ప్రేమలో ఉన్నటువంటి దేవుని దివ్యమైన ఏర్పాటు గనక గాలి. నిజంగా చెప్పాలంటే మనం ఎవరెవరు చెప్తే విన్నా కానీ దేవుడు చెప్తే తప్ప
దేవుడి దగ్గరికి రాలేం. ఇది నా సొంత విషయం, నేను ఎక్కడైనా చెప్పగలను గనక నా కోసము మా పితరులు, మా ఆత్మీయ జనకులు, పౌలయ్య గారు, ఇంకా పెద్దవారు తెలియక ఎంతోమంది ప్రార్థన చేశారు. మా తల్లిదండ్రులు చేసి ఉంటారు, అలాగే సంఘం బిడ్డలు కూడా చేశారు. కానీ ఎన్నో ప్రార్థనలు చేశారు గనక ఆ ప్రార్థన గాలి మన దగ్గరికి రాకపోతే, మనకి గాలి తగలకపోతే మనం ఎంత దూరం రాగలమా చెప్పండి? రాగలమా? రాలేము. అదే దేవుని దైవ ఏర్పాటు గాలి గనక ఆ గాలి సువార్త గాలి గనక ఆ సువార్త గాలి వలన మనం ఇక్కడి దాకా వచ్చి ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ మరి అందరి మీదకి రావాలి, అందరి అనుభవం పొందాలంటే ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి, గనక దేవుణ్ణి అడగాలి. గనక ఎంత టైం వారు 10 దినాలు ప్రార్థన చేస్తేనే అన్ని దినాలు గనక మరి వారి అనుభవంలో అన్ని దినాలు పట్టింది. మన జీవితంలో ఎన్ని దినాలు పడుతుందో తెలియదు. గనక అన్నము, నీళ్లు, నిద్ర, పని మానివేసి ఏకగ్రీవంగా 10 దినాలు ప్రార్థన చేశారట. 3 దినాలు ఏకంగా ప్రార్థన చేద్దాం రండి. ఎవరు వస్తారు? చేయి పైకి ఎత్తండి. అవసరం లేదు, ఇంకేం అవసరం ఉంది? గనక 3 దినాలు ప్రార్థన చేయటం, ఎడతెగకుండా ప్రార్థన చేయటం వలన ఎంత గొప్ప ఆశీర్వాదమో. ఆ అనుభవం వస్తే గనక చేయడానికి ఇష్టపడుతురు. ఆ అనుభవం లేదు గనకనే మరి వెనకంజి వేసే లక్షణాలు ఉన్నవి. గనక వెనకంజి వేస్తే వెనక్కే ఉంటాం, ముందరికి అడిగేస్తే ముందరకే వస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ఎక్కడికైనా ఎంత లోతుకైనా నడిపించగలడు. గనక ఆ అనుభవమే మనకు కావాలి. గనక పరిశుద్ధాత్మ ఈ పెంతెకోస్తు పండుగ దినమందు అందరూ ఆత్మ పొందారు, అందరూ భాషలతో మాట్లాడారు. ఆ వాగ్దానములు ఎత్తుకొని బైబిల్ మిషనును అందుకున్న దైవజనులు గనక మరి ఈ పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ పండుగ చేయవలసి ఉన్నది అంటే మా మతములు లేదు, మా సంఘము లేదు, మా సిద్ధాంతము లేదు, మీరు చేసుకోండి అని చెప్పి మరి అలాగనే చెప్పడం జరిగింది. అలాగనే గనక ఈ పరిశుద్ధ ఆత్మ కూటములు చాలా మరి ఆశీర్వాదకరమైన కూటములు. గనక మీరు ఎక్కడ ఏకీపించలేదు. ఆయా కూటాలకి, పరిశుద్ధాత్మ కూటాలకి ఏకీపించాను నేను. వారి అనుభవం ఎలా ఉంటుంది, వారు ఎలా మాట్లాడతారు, వారు ఎలా వస్తారు, గనక ఎలా మాట్లాడతారు, ఈ అనుభవాలు చాలా గొప్పవి. గనక ఈ అనుభవములు బైబిల్ మిషన్లోనే ఉన్నవి. గనక బైబిల్ మిషను అని చెప్పుతున్నామే, కానీ బైబిల్ మిషన్లో ఉన్న అనుభవం కూడా నేటి కాలములో అనుభవంలో లేకుండా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. గనక మరి ఆ యొక్క త్రినార్టికల్ డిగ్రీ చేసి గనక ఒక అంశాన్ని పట్టుకుని ఆ అంశం పొడుగునే వెళ్ళిపోతారు. అవసరమే, కాదని చెప్పట్లేదు. గనక దైవజనుని సూక్తులు అవసరం, వాటిని పట్టించాలి, సంఘం పట్టించాలి, దైవ సేవకులు పట్టించాలి, కుటుంబాలు పట్టించాలి. అప్పుడే దైవ దీవెన గనక కుటుంబములకు, సంఘములకు వచ్చును. గనక అలాంటి ఆశ కలిగి ఎవరు ఉందరో వారిని బహుగా దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క వాగ్దానమును బట్టి తండ్రి, నీ చిత్తమును బట్టి మేము ప్రభువా నీ యొక్క పరిశుద్ధ ఆత్మ ఏర్పాటు అంటున్నామే, కానీ ఏర్పాటులోనికి రాలేకపోతున్నారు. దేవా, మరి నీవు నాకు ఎన్నో సంగతులు చూపించితివి, కొన్నిటిని చెప్పి తిని. దేవా, సంఘము నా కొరకు సహకారం అందించడము లేదని దేవా, ఇది నీవు బయలుపరిచిందే. దేవా, సేవ వృద్ధి కొరకు ప్రార్థన సహకారము, పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థన సహకారములోనికి సంఘబిడ్డలు రావడము లేదు. ఎవరి మనసులు ఏమయ్యున్నాయో మాకు తెలియదు, ఎవరి హృదయాలు ఎలా ఉంటున్నాయో మాకు తెలియదు. అందరికీ ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీవే. దేవ, ఆత్మీయ జీవనములో కూడా ఫలింప చేయండి. ఈ వాక్యము వినువారెల్లరికీ నేను ఎందుకు ఫలించట్లేదని తలంపు
గనక మరి క్వశ్చన్ వేసుకొని దేవా తలంచుకొని దేవా మరి మా ప్రభు అడిగి నీ వద్ద పొందుకునే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయములోనికి వచ్చుటకు పరిశుద్ధాత్మ నడిపింపు దీవెనలు బిడ్డలందరూ పొందుకొనడానికి సహాయం చేయమని మా రక్షకుని ప్రియకుమారుడు యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.